ఇక విశాఖలో కూడా వైసీపీ నేతలు రాజీనామాల బాట పట్టారు. పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ వంశీ వర్గీయులు పార్టీని వీడాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ వంశీతో పాటు ఆయన వర్గం నేతలు వైసీపీకి రాజీనామా చేయనున్నట్టుగా తెలుస్తోంది. వంశీతో పాటు ఆయన అనుచరులు కూడా జనసేన పార్టీలో చేరనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే వంశీ భీమిని లేదా విశాఖ సౌత్ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాజీనామాల విషయం తెలుసుకున్న వైసీపీ నాయకత్వం అలర్ట్ అయింది. వంశీ ఇంటికి వెళ్లిన పార్టీ నగర శాఖ అధ్యక్షుడు కోలా గురువులు ఆయనతో ఏకాంతంగా చర్చిస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి వైజాగ్ నుండి మా ప్రతినిధి చిట్టుబాబు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చిట్టుబాబు, ఈ చర్చలు ముగిసాయా? ఏమంటున్నారంటే అక్కడ వైసీపీ నాయకులు వైజాగ్ లో వైసీపీ నాయకులు సుముఖంగా ఉన్నారా? పార్టీలో ఉండడానికి ఈ చర్చలు ఫలిస్తాయా లేదా? కొద్దిసేపటి క్రితమే విశాఖ వైసీపీ నగర అధ్యక్షుడు కోలా గురువులు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇంటికి రావడం జరిగింది. వంశీకృష్ణ శ్రీనివాస్తో ఏకాంతంగా చర్చలు కూడా జరిపారు. అయితే 2 రోజులుగా పెద్ద మొత్తంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారతారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. జనసేన పార్టీలో చేరుతారంటూ కూడా ఒక చర్చ కూడా నడుతున్నటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో వంశీకృష్ణ యాదవ్తో మాట్లాడడానికోవచ్చు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం ఏది తీసుకోలేదు. నేరుగా అధిష్టానంతో మాట్లాడిన తర్వాత ఒక కొలిక్కి వస్తుందంటూ కూడా వంశీకృష్ణ యాదవ్తో పాటుగా నగర అధ్యక్షుడు చెప్తున్నటువంటి పరిస్థితి. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సుదీర్ఘకాలంగా వైసీపీలోనే పనిచేశారు. 2009లో ప్రజారాజ్య పార్టీతో రాజకీయ అరంగేటం చేశారు. తూర్పు నియోజకవర్గంలో 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓడిపోయారు. ఇంకా ఆ తర్వాత నుంచి కూడా వైసీపీ నుంచి కొనసాగారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగారు, ఓటమి చవి చూశారు. ఇక 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారంటూ కూడా ఆశించారు. ఆ సమయంలో పార్టీ అధిష్టానం కొన్ని ఈక్వేషన్స్ కారణాల వల్ల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేకపోవడంతో వంశీకృష్ణ యాదవ్ యొక్క అనుచరులు పూర్తి స్థాయిలో పార్టీ కార్యాలయంపై ఒక దాడి కూడా చేయడం జరిగింది. ఆ సమయంలోనే పార్టీ బుజ్జగింపులు చేసిన తర్వాత జిల్లా అధ్యక్షుడిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేశారు. ఇక తర్వాత ఉన్నటువంటి మేయర్ ఎన్నికల్లో కూడా మేయర్గా ఆశించారు. ఇంకా మేయర్ తనే అవుతారంటూ కూడా పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో ప్రచారం కూడా జరిగింది. ఆ సమయంలోనే గొలగాని హరి వెంకట కుమార్కి మేయర్గా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మేయర్గా ప్రకటించిన తర్వాత కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వర్గీయులు కూడా పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి గొడవల వాతావరణం కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే అధిష్టానం పూర్తి స్థాయిలో నచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక సంవత్సరాల క్రితం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. అయితే పార్టీకి సుదీర్ఘకాలంగా పనిచేస్తూ ఉన్నప్పుడు కూడా పార్టీ సరైనటువంటి గుర్తింపు ఇవ్వట్లేదు, నన్ను అవమానిస్తున్నారంటూ కూడా వంశీకృష్ణ చెప్తున్నట్టు మనకు సమాచారం అయితే కనుక అందుతూ ఉంది. రాజీనామా చేయడానికి మొత్తం అన్ని రకాలుగా రంగం సిద్ధం చేసుకున్నారు. రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యే అవకాశం ఉందంటూ కూడా పెద్ద మొత్తంలో సమాచారం కూడా అందుతూ ఉంది. ప్రస్తుతం మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఇంటి దగ్గర ఉన్నాం. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే వివిధ కార్పొరేటర్లతో పాటు తన అనుచరులతో పూర్తి స్థాయిలో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. తన అనుచరులతో ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా మనకు సమాచారం అయితే కనుక అందుతూ ఉంది. ఇక ఈరోజు మంగళవారం కావడంతో రాజీనామా చేయడానికి మంచి రోజు కాదంటూ కూడా ఒక మాట చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఇక రేపు సాయంత్రంలోగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో నేరుగా భేటీ అయ్యే అవకాశం ఉందంటూ కూడా వంశీకృష్ణ వర్గీయుల నుంచి ఒక వాదన అయితే కనుక బలంగానే వినబడుతుందని చెప్పవచ్చు. ఆ తర్వాత నేరుగా భీమిల నుంచి పోటీ చేస్తారా లేదంటే దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సింది. జనసేనలో కూడా ఒక క్లారిటీ మీద జనసేనలో జాయిన్ అవుతున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్తో పాటు విశాఖ నగరంలో కొంతమంది ముఖ్య నేతలతో పాటు కొంతమంది కార్పొరేటర్లు కూడా నేరుగా జనసేనలో జాయిన్ అవుతారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. కృప. ఓకే చిట్టిబాబు.